శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 4వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం ఏది కూడా అనుకూలంగా లేకపోవడం చేత మీరు కొంచెం శ్రద్ధతో భక్తితో దైవ కార్యాలు చేయవలసి ఉంటుంది. ఎక్కువగా దైవ కార్యాలు చెయ్యాలి అని కోరుకోకండి. చేసేది ఒక్కటే అయినా దాన్ని భక్తి ప్రపత్తులతో చెయ్యండి. అది ఏది చేస్తారో మీ ఇష్టం. నవగ్రహ స్తోత్రం చేస్తారా, నవగ్రహ హోమం చేస్తారా, ఇష్టదేవతారాధన చేస్తారా, మీ ఇష్టానికి ఆధారపడి ఉంటుంది. మీ వసతి మీద మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటివి ఏవైనా ఒక్కటి ఎంచుకోండి. అలాగే వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ చంద్రుని యొక్క స్థితి కూడా మీకు బాగా వేదనని కలిగిస్తుంది. కాబట్టి శివారాధన చెయ్యండి. శివారాధనతో పాటుగా అమ్మవారిని కూడా పూజించండి. ఎంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుందో మీరే గ్రహిస్తారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి బలం ఉండదు, అలాగే గురువుగారి బలము లేదు, కేతు బలం లేదు, ఇతర గ్రహాల బలాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క రాహు బలమే ఉపయోగపడుతుందా అంటే ఒక మొండితనాన్ని ఇస్తుంది. ఆ మొండితనం ఎలాగ తీసుకోవాలి? మీరు ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కోవాలి, ధైర్యాన్ని విడిపోకూడదు అనేటటువంటి సంకేతాలు మీ మైండ్కి పంపించాలి. అప్పుడు అది బాగా పని చేస్తుంది అన్నమాట. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మనోబలాన్ని పెంచుకోగలుగుతారో అనేక విధాలుగా సమస్యల్ని ఎదుర్కోగలిగేటటువంటి ఆలోచనలు వస్తాయి. అది మాతృవర్గ రీత్యా కానివ్వండి, లేదా అవమానాలు అపనిందల రీత్యా కానివ్వండి, అన్నదమ్ముల రీత్యా కానివ్వండి, సంతాన రీత్యా కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఇంకా వేరే ఏవైనా కలగచ్చు. ఈ బంధుమిత్రుల వల్ల కానీ, భార్యాభర్తల అనుకూలం కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దాటడానికి, ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి మనోబలం పెరుగుతుంది. అది పెంచుకోవడానికే కృషి చెయ్యండి అని మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని చంద్రులు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు. ఎప్పుడైతే రవి చంద్రులు బాగుంటారో వీరికి చాలా విషయాలు అనుకూలమవుతాయి. గురువు శని ఇవి పెద్ద గ్రహాలని చెప్పుకుంటున్నాం కదా, ఇలాగనే రవిచంద్రుల యొక్క స్థితి కూడా బాగున్నట్టయితే వీరికి పూర్తి అనుకూలత. ఎక్కడికి వెడితే అక్కడ గౌరవ అభిమానాలు పొందుతారు, సత్కారాలు పొందుతారు, అనుకూలం అవుతుంది. అలాగే ప్రతి పనిలోనూ వీరికి ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. ఈ పని ఇప్పుడు బలానా అప్పుడే అయిపోతుంది, మనం ఇది చేయగలుగుతాం, ఇది అనుకూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఈ పనిలో అని ఇలాగా ఆ పనికి సంబంధించిన ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫలితాలు మీకు చాలా స్పష్టంగా గోచరమవుతూ ఉంటాయి. ఇది ఇలా అవుతుంది అని. ఇదంతా కూడా మీకు మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. రవిచంద్రులు ఎప్పుడైతే బాగున్నారో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక కార్యసిద్ధికి దారితీస్తూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది వస్త్ర లాభం అవ్వచ్చు, వస్తు రూపేణ అవ్వచ్చు, వస్త్ర రూపేణ అవ్వచ్చు. ఎవరైనా మాట మీకు చెప్పి బలానా పని మీద మీరు ఈ మాట చెప్పి వెళ్ళండి అని చెప్పొచ్చు. ఏదో విధంగా మీకు లబ్ధి కలుగుతుంది. అంటే ఒక మనిషి యొక్క పరపతి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా నిందలున్నా అవమానాలున్నా కొద్దిగా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. అది నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండండి. అతి త్వరలోనే మీరు వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లలిత స్తోత్ర పారాయణాలు కూడా చేయండి. ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో బుధ కుజులు బాగున్నారు, దశమంలో చంద్రుడు బాగున్నారు. ఇన్ని రకాలుగా
6 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, నక్కని తొక్కారనమాట. ఉద్యోగ జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఉన్నతి ఉంటుంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు దొరుకుతాయి, మీ మాట తీరు బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని సమర్థవంతంగా తట్టుకోగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం బాగున్నారు. పిత్రార్జితాలు ఏమన్నా మీ చేతికి వస్తాయా అంటే చేతికి రావు, కానీ అవి కాస్త మన మార్గంలోనే ఉన్నట్టుగా ఉంటాయి, త్వరలోనే వస్తాయి, ఆటంకాలు తీరుతున్నాయి అనేటటువంటి భావన కలుగుతుంది. భార్యాభర్తల అనుకూలత బాగుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఎన్నో విధాలుగా మనశ్శాంతి కలుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది. యోగా చెయ్యండి, అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. భగవంతుని యొక్క ఆశీస్సులు పూర్తిగా అందుకోండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల గారి యొక్క స్థితి బాగుంది. అలాగే రాశిలో ఉన్న గురువు గారి స్థితి బాగుంది. ఎప్పుడైతే 2 గ్రహాల యొక్క స్థితులు బాగుండి ఆ 2 శుభగ్రహాలే అవుతూ ఉన్నాయో శుభకరమైనటువంటి పనులు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ధనము రావడానికి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడానికి, పుట్టింటి ఆస్తి మీకు చేరడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా మీ చేతికి రావడానికి అన్నమాట ఉండడానికి, విద్యలో ముందరికి వెళ్ళడానికి, అలాగే దైవ బలం మీరు పెంచుకోని అవసరం లేదు. ఇప్పుడు సహజ సిద్ధంగానే దైవ బలం పెరిగింది. ఆ పెరిగిన దైవ బలానికి మీరు విధేయత చూపించండి. అలాగే ప్రార్థనాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఆశ్రమాలకు వెళ్ళండి, లేదా ఆలయాలకు వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. సద్గురువులు ఉన్నట్టయితే మీకు వెళ్ళి చక్కగా నమస్కారాలు చేసుకుని రండి. వీలైతే శుశ్రూష చేసి రండి. అలాగే మీ మాతృమూర్తి గారికి ప్రతిరోజు ఒక నమస్కారం చెయ్యండి. అనేక విధాలుగా మీకు వరాలు దొరుకుతాయి. అష్టమ స్థానంలో రాహు సంచారము కొంచెం ఉద్ధాన పతనాలకి దారితీస్తూ ఉంటుంది. ఎప్పుడు ధనాన్ని ఇస్తుందో, ఎప్పుడు ధనం పతనం చేస్తుందో తెలియని పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త ప్రశాంత చిత్తంతో జరిగే విధంగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. అంత పెట్టుకోలేమండి అనే పరిస్థితుల్లో మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. భక్తి ప్రపత్తులతో మీరు చేసేటటువంటి ఏ పూజ అయినా అది తప్పనిసరిగా భగవంతునికి చేరుతుంది. సాక్షాత్తు రాశిలోనే గురువుగారు ఉన్నారు కాబట్టి అనుకూలత సిద్ధిస్తుంది. దైవ కార్యాలు చేయండి. మరింతగా దైవానికి దగ్గరవ్వండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయో అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం కూడా అలాగే ఉంది. తృతీయ స్థానంలో రవి గారు ఉన్నారు, చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు, వ్యయస్థానంలో గురుగారు ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్న రాహు గాని, అష్టమంలో ఉన్న శని గారు గాని, ఈ 3 గ్రహాల యొక్క ఇబ్బందులు కూడా ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలను ఇస్తున్నాయి. నిజానికి విదేశీయానాలకి అనుకూలమైనటువంటి రోజులు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఇబ్బందులు కలిగే రోజులు, భార్యాభర్తల మధ్య అనుకూలత దెబ్బతినేటటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. ధనము ఆదాయం విషయంలో ధనము చాలా అప్ అండ్ డౌన్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ధనాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పటి వరకు దాచిపెట్టుకున్న ధనాన్ని శుభకార్యాల మీద ఎక్కువగా వెచ్చిస్తారు. అది ఇతరులకి దాన ధర్మాలు అవ్వచ్చు, లేదా మీ సొంత ఇంట్లో శుభకార్యాలే అవ్వచ్చు, చెప్పలేని పరిస్థితి. ఏదైనా శుభకార్యానికి ఖర్చు పెడుతూ ఉంటే ఎవరు వద్దు అనేందుకు ఉండదు, కానీ ధనము తరిగిపోతూ ఉంటుంది. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దైవ కార్యాలు చెయ్యండి, శుభకార్యాలు చెయ్యండి. దాన ధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన అన్నమాట. రేపన్న రోజు వస్తుందా రాదా, ధనము వస్తుంది అంటే పర్వాలేదు, ధనము ఎప్పుడన్నా రావడం ఆలస్యమైందంటే మళ్ళీ ఇబ్బందులు ప్రారంభమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గ పూజ చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడము మరింతగా శుభ ఫలితాలను ఇస్తుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉంటూ ఉంటాయి.
షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు, లాభస్థానంలో గురువు గారు బాగున్నారు, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో కుజుడు బుధుడు బాగున్నారు. అంటే 5 గ్రహాలు బాగున్నాయి. మరి ఒత్తిడి ఎందుకండి? ఇంకొక విషయం కూడా, చంద్రుడు కూడా సప్తమ స్థానంలో బాగున్నారు. అయితే ఎందుకండి అంత ఒత్తిడి అంటే, ఇక్కడ సప్తమ స్థానంలోనే చంద్ర శనిల కలయిక జరుగుతూ రాశి మీద ప్రభావం పడుతోంది. కాబట్టి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి యోగా చేయండి. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. లాభాల బాటలో ఉంటారు. శత్రువుల యొక్క చెయ్యి కిందికి అయ్యి మీ చెయ్యి పైకి అవుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. విజయావకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ధనలాభాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేయవద్దు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశము. ఎక్కువగా అన్నదానాలు చేస్తారు. అలాగే మాట ఇచ్చేస్తారు. నీకు నేను ఇచ్చేస్తానని మాట ఇచ్చేస్తారు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ వ్యయస్థానాధిపతి రవి ద్వితీయంలోనే నీచ భంగం పొంది ఉన్నారు. మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాము అని చెప్పడానికి రాదు ఇక్కడ. కాబట్టి ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు చూసుకొని చెయ్యండి. ముందరే సప్తమ స్థానంలో శనిగారి యొక్క ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దృష్టి చేత చేసే పనులు చేయనివ్వకుండా చేస్తారు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం భవిష్యత్తులో కష్టమైపోతుంది. ఇది గుర్తు పెట్టుకొని మనం చెయ్యగలుగుతామో చెయ్యలేకపోతామో అది దైవేచ్ఛ. మనం మటుకు సంకల్పం చేసుకుందామని అనుకోండి, కానీ పైకి మటుకు ఏవి చెప్పకండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇష్టదేవతారాధన చేయడము చాలా చాలా మంచిది. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రశనులు చాలా అనుకూలంగా ఉన్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇక రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో చాలా చాలా అనుకూలత ఉంటుంది. లాభస్థానాధిపతి లాభంలో ఉండి నీచభంగం పొందడం కూడా అత్యద్భుతమైన విషయంగా తెలియజెప్పచ్చు. అనేక విధాలుగా లాభాలు సమకూరుతున్నాయి. ముఖ్యంగా శనిగారు ఇచ్చేటటువంటి లాభం ఇంత అంతా కాదు. ఎందువల్ల? అతిపెద్ద గ్రహం, 2.5 సంవత్సరాలు రాశిలో ఉండేటటువంటి గ్రహం. చంద్ర సంచారం కూడా షష్ఠ స్థానంలో ఉండడం వల్ల 2 గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ చంద్రశనుల కలయిక వల్ల కొద్దిగా మనస్తాపము, వేదన ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని మీరు చాలా తొందరగా తీసిపారేస్తారు. ఏం పర్వాలేదు, ఏం వేదన లేదు, ఏం లేదు అనేస్తారు. ఏ విషయాన్ని గురించి అయినా మీకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వాటిని మీ మనోబలంతో తట్టుకుంటారు. ఇది చాలా గొప్ప సంగతి అని చెప్పచ్చు. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. మీరు అందులో ప్రముఖ పాత్ర వహిస్తారు. మీకే స్వయంగా వివాహం కావాలన్నా కూడా వివాహం కుదిరేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఆరోగ్యం కూడా, పూర్వం ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఇప్పుడు చక్కగా వారు ఆరోగ్యవంతులు అవుతున్నారు. లాభాల బాటలో ఉంటారు. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇవన్నీ కూడా మీ మనసుని చాలా చాలా ఆనందపెడుతూ ఉంటాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. పై అధికారుల యొక్క మందలింపుల నుంచి తప్పించుకోవడానికి కొద్దిగా ఓర్పు వహించండి, యోగా చెయ్యండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సామరస్య ధోరణి పెరిగి ఇంకా మీకు సలహా సంప్రదింపులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అనేక విధాలుగా మీరు మనశ్శాంతితో ఉంటారు. సంతృప్తికర జీవితంలో ఉంటారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఒక్క గురుగ్రహమే అనుకూలంగా ఉంది కదండి, అన్నీ బాగుంటాయా అంటే, మీరు గురువుకి ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి పొందారో ఇప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము మీకు అన్ని ఫలితాలలోనూ సత్ఫలితాలను ఇస్తుంది. అన్ని అంశాలు మిమ్మల్ని ఆనందింపజేస్తుంటాయి. అదే ఇక్కడ గురువు గారి యొక్క గొప్పతనం.
ఏ గ్రహం ఇచ్చే పని ఆ గ్రహం ఇస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ ఫలితాల విషయంలో గురువుగారు అత్యంత అనుకూలురు. పైగా వారు వక్రీకరించి ఉన్నారు, ఉచ్చలో ఉన్నారు. శుభగ్రహాలు వక్రిస్తే కూడా చాలా మంచిదే, ఏమి చెడు ఫలితాలను ఇవ్వరు వారు. కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. దైవభక్తిని పెంచుతారు, ధనాన్ని ఇస్తారు, కుటుంబం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు దగ్గర అవుతాయి, యజ్ఞాలు యాగాలు చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు మనస్సు కూడా బాగా ఇదవుతుంది, నిమగ్నం అయి చేస్తారు. అద్భుతమైన దైవభక్తి పెరుగుతుంది, విద్య బాగుంటుంది, విదేశీయానాలు అనుకూలం అవుతాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మీ ముందరకు వస్తాయి. వీటన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకొని ముందరికి ఉంటారు. గురువుకి ఎక్కువగా సేవ చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు చదవడము, మీకు సద్గురువులు స్వయంగా ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి ఆశీస్సులు తీసుకోవడము, అలాగే ఆశ్రమాలకు వెళ్ళడము, ఆలయాలకు వెళ్ళడము, తద్వారా సేవ చేయడము, ఇలాంటివి ఏవైనా కానీ చేయండి, చేరడానికి అనుకూలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర రవి బాగున్నారు. 3 గ్రహాలు బాగున్నాయని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే వీరి యొక్క కృషి ఏదైతే ఉందో ఆ కృషి నెరవేరుతుంది. అర్ధాష్టమంలో శనిగారి యొక్క స్థితి సంచారము కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచార విశేషం కానీ చిన్నపాటి ఆటంకాలను ఇస్తూ ఉన్నప్పటికీ మీ మనోబలం ఇక్కడ కార్యసిద్ధి పొందుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి దైవ బలాన్ని పెంచుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మీ కార్యాచరణలో మరియు మీ ప్రయత్నాలన్నీ ముందరికి తీసుకువెళ్తూ ఉండండి. అన్ని విధాల ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా మీకు అంతగా సహాయ సహకారాలు లేవు, తగ్గుతున్నాయి అనిపించినా అది తాత్కాలికంగానే పరిగణించండి. వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్న లోపం లేకుండా ఏ పనులు ప్రారంభించి ఉన్నారో వాటిలో కృషి చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలే మీకు ఉండబోతున్నాయి అని కూడా మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింత మానసిక ప్రశాంతతను తెచ్చుకోండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం. తృతీయ స్థానంలోనే శని చంద్రులు ఉన్నారు, అలాగే గురువుగారు సప్తమ స్థానంలో ఉన్నారు, దశమ స్థానంలో రవి శుక్రులు ఉన్నారు, ఏకాదశంలో కుజ బుధులు ఉన్నారు. అసలు 7 గ్రహాల యొక్క అనుకూలత ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు మునుపెన్నడూ చూడని విధంగా వైభవోపేతమైనటువంటి జీవితం ఉంటుంది. ప్రయత్నాలన్నీ కార్యాచరణ పొందుతాయి, ఆలోచనలు అనుకూలమవుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది, విజయావకాశాలు కలుగుతాయి, ధనం వస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉంటే కుదురుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏమి కావాలండి? 7 గ్రహాలు బాగుండి అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి అంటే ఇక అస్సలు నక్కని తొక్కినట్టే లెక్క. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి. మీకు ఇష్టమైనటువంటి స్తోత్ర పారాయణలతో భగవంతుణ్ణి స్తుతించండి, ఇంకా ప్రశాంతంగా ఉంటారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఏ గ్రహం అనుకూలంగా ఉంది అని గనక పరిశీలన చేస్తే వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా కనిపించబోవడం లేదు. అంటే వీరు మనోబలాన్ని పెంచుకోవాలి. మనోబలాన్ని పెంచుకోవడం వల్ల చాలా వరకు సమస్యలకి మనము వాటికి ఎదురొడ్డి ఏదో విధంగా పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అవమానాలు, అపనిందలు ఎదురవడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, అన్యోన్యత విషయంలో కానీ, ఇతరత్ర ఏవైనా వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉండి అవి ఆలస్యం అయిపోయే పరిస్థితుల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్లో సరైన అవగాహన లేక ప్రతి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ ఏదైనా అంశాన్ని తీసుకోండి, మీరు మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
గ్రహాల అనుకూలత లేనప్పుడు దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనోబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆలోచనలని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, వీలైతే యోగా చెయ్యండి, హనుమాన్ చాలీసా చదవండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. మీనరాశి వారికి చంద్రుని యొక్క బలము, గురువుగారి యొక్క బలము, అలాగే కేతువు యొక్క బలము, 3 బలాలు బాగున్నాయి. ఇవాల్టి నుంచే గురువుగారి యొక్క వక్రత ప్రారంభమైంది. అయితే శుభగ్రహం అనేది వక్రించడం చాలా మంచిది, ఇబ్బంది ఏమీ ఉండదు. మీనరాశి వారికి అధికమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి, రాహు బలం కూడా లేదు కాబట్టి, గురువుగారి యొక్క స్థితి పంచమ స్థానంలో ఉంటూ 9వ దృష్టి చేత రాశిని చూడడం కానీ, రాశిలో ఉన్నటువంటి చంద్ర శనిలను చూడడం కానీ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శని గారి యొక్క స్థితి, ఏలినాటి శని ప్రభావం కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, 10 మందికి కావలసినటువంటి సహాయము చేయడానికి ప్రారంభం చేయడము, దైవభక్తి పెరగడము, యజ్ఞాలు యాగాలు చేయడము, అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అన్నీ ఒకరోజే చేసేయగలరా అంటే అన్నీ ఒకరోజే చేయలేరు. వీటిట్లలో ఏవో కొన్నిటిని అయినా వీరు ఆచరిస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. ధనము సమకూరుతుంది, రాని బాకీలు వసూలవుతాయి, మొండి బాకీలు ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీనరాశికి ఉన్నాయి ఇవాళ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే స్థాన చలనానికి కొంచెం అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ దానికి కూడా ఎదురెళ్ళి మాట్లాడవద్దు, కొద్దిగా మౌనాన్ని ఆశ్రయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, దుర్గా అమ్మవారికి పూజ చేయడము, ఈ రెండిటి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.